సినిమాను సినిమానగానే చూడాలి. సినిమా వివాదాస్పదమైన 2 రోజుల్లో జనాలు మర్చిపోతారు. ఈ విషయం అందరికీ తెలుసు. సినిమాలను కొందరు వివాదంగా మారుస్తారు. అలా వివాదంగా మారిస్తే దానిపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని ఓ అంచనా. సింపుల్గా సినిమాకు క్రేజ్ను పెంచే ట్రిక్ ఉంది. ఇలాంటి ట్రిక్ను సినిమా వాళ్ళు ప్రదర్శిస్తే ఓకే, కానీ ఓ భారతీయ చిత్రంపై పాకిస్తాన్ ఏడుస్తుంది. మా గురించి ఇలా చూపిస్తారా అంటూ గుండెలు బాదుకుంటుంది. ఆ సినిమాను బ్యాన్ చేసింది. ఇక్కడ అసలు జోక్ ఏంటంటే, ఎవరైతే ఈ సినిమాను బ్యాన్ చేయాలని కోర్టుకెక్కారో వాళ్లే ఆ సినిమా పాటలను హోరెత్తిస్తున్నారు. పాక్ ఏడుపుతోనే ఇండియన్ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. అసలు భారతీయ చిత్రాన్ని పాక్ ఎందుకు బ్యాన్ చేసింది? పాకిస్తాన్లో ఆ చిత్రంపై కేసు వేసింది ఎవరు? పాక్ రాజకీయ నాయకులు ఆ చిత్రం పాటలనే ఎందుకు పాడుతున్నారు? వాచ్ దిస్. దురంధర్పై పాకిస్తాన్ ఏడుపెందుకు? భుట్టో పార్టీకి భారతీయ చిత్రంపై ద్వేషం ఎందుకు? పాక్ విద్వేషంతోనే దురంధర్ హిట్ కొట్టిందా? మీరు ఏదైనా ఒక సినిమాను ద్వేషిస్తే ఏం చేస్తారు? ప్రభుత్వం అయితే దాన్ని నిషేధిస్తుంది. ఆఖరికి ఆ సినిమా పాటలను కూడా బ్యాన్ చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లు నిత్యం దాని గురించే డిస్కషన్ నడుస్తుంది. ఓ దేశంలో మాత్రం అలా కాదు. సినిమాను నిషేధించారు, కానీ ఈవెంట్లలో మాత్రం ఆ సినిమా పాటలతో హోరెత్తిస్తున్నారు. అంతేనా? నచ్చని ఆ సినిమా కౌంటర్గా మరో సినిమా కూడా ప్లాన్ చేశారు. ఈ తతంగం అంతా జరుగుతోంది ఎక్కడనుకుంటున్నారు? మన దాయాది ఉగ్రదేశం పాకిస్తాన్లోనే. ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది ఇండియన్ సినిమా. పాక్ను కుతకుతలాడిస్తున్న సినిమా మరేదో కాదు, బాలీవుడ్ మూవీ దురంధర్. ఈ సినిమా కథ ఏంటంటే, భారత గూఢచారి పాకిస్తాన్లో నిర్వహించే కార్యకలాపాల గురించి ఉంటుంది. ఇందులో భారీ గ్యాంగ్ వార్స్, యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా 2 వారాల క్రితం రిలీజ్ అయింది. అప్పట్నుంచి ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సినిమాను మీరు చూసి ఉండకపోయినా దాని గురించి వినే ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా గురించి తెగ చర్చ జరుగుతోంది. ఈ సినిమాను కొందరు తెగ ఇష్టపడుతున్నారు, మరికొందరు మాత్రం ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున దురంధర్పై చర్చ జరుగుతోంది. ఇదేమీ పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ దురంధర్ మూవీపై పాకిస్తాన్కున్న పిచ్చి వ్యామోహమే అసలు టాపిక్. దురంధర్ నేపథ్యం అంతా కరాచీ నగరంలోని లేయరీ నేపథ్యంలో కొనసాగుతుంది. పాకిస్తాన్ ఆర్థిక రాజధానిగా కరాచీని పిలుస్తారు. భారత్కు ముంబై ఎలా ఫేమసో పాకిస్తాన్ కరాచీ అలాంటిదన్నమాట. సింపుల్గా చెప్పాలంటే కరాచీ నగరం పాకిస్తాన్కు గుండెకాయ లాంటిది. కరాచీలోని అత్యంత పురాతనమైన ప్రాంతాల్లో ఒకటి లేయారీ. దశాబ్దాల తరబడి ఒక శ్రామిక వర్గానికి లేయారీ అడ్డాగా మారింది. బలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన సంచార జాతులు, సింధీ మత్స్యకారులతో సహా పలు ఇతర కమ్యూనిటీలకు నిలయం లేయారీ. ఇక్కడ అన్ని వర్గాలు కలిసిమెలిసి నివసిస్తూ ఉంటాయి. 1960లో తొలిసారి ఈ ప్రాంతాల్లో క్రిమినల్ గ్యాంగ్స్ ఉనికి తెలిసింది. 1980 నాటికి అక్కడ క్రిమినల్ గ్యాంగ్స్ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. అప్పట్లో సరిహద్దుకు సమీపంలో, అంటే కరాచీకి దగ్గరలో ఆఫ్ఘాన్ సోవియట్ యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. అప్పట్లో ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో నుంచి లేయారీకి పెద్ద ఎత్తున గన్స్ సరఫరా అయ్యేవి. వీధుల్లో జరిగే గొడవలు కాస్త కాల్పులతో ఆధిపత్యం ప్రదర్శించే స్థాయికి గ్యాంగ్స్ ఎదిగిపోయాయి. అక్కడ హింస అనేది నిత్యకృత్యంగా మారింది. అయితే లేయారీ గ్యాంగ్స్టర్స్కు ఉన్నత స్థాయిలో స్నేహితుల అండదండలు కూడా లభించాయి. రాజకీయ నాయకులకు ఓట్లు అవసరం. ఈ గ్యాంగ్స్ కంట్రోల్లో ఉన్న ప్రాంతాల్లో ఓట్లు తమకే పడేలా కొందరు రాజకీయ నాయకులు ఈ గ్యాంగ్స్టర్లను ప్రోత్సహించారు. సో గ్యాంగ్స్టర్స్ రాజకీయ నాయకుల దుష్ట కలయిక పునాది ఏర్పడింది. 2014 నాటికి ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ నగరంలో కరాచీ 14వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా విషయానికొస్తే కథ మొత్తం లేయరీలోని గ్యాంగ్ వార్స్, వాటి హింస చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ పాకిస్తాన్కి అస్సలు నచ్చలేదు. ఆ దేశంలో నగరంలో గ్యాంగ్స్టర్ గురించి సినిమా తీసినప్పుడు పాకిస్తాన్ వ్యతిరేకించడం సహజం. ఇది కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు. వాస్తవానికి సినిమా అనేది ఓ ఆర్ట్. దాన్ని చూసేవారిని బట్టి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. అభిప్రాయాలు అనేవి వ్యక్తిగతాలు. అయితే పాకిస్తాన్ ఓ అడుగు ముందుకేసి దురంధర్ సినిమాను బ్యాన్ చేసింది. ఈ చర్య పాకిస్తాన్కు రివర్స్ దెబ్బ కొట్టింది. ఎందుకంటే ఒకసారి దేన్నైనా సరే బ్యాన్ చేస్తే అదేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి సహజంగా పెరుగుతుంది. దీంతో పాకిస్తాన్ అంతటా అడ్డదారులు ఈ సినిమాను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకున్నారు. కొన్ని రోజుల్లోనే 20 లక్షల మందికి పైగా ఈ సినిమాను డౌన్లోడ్ చేసుకున్నారంటే అక్కడ దురంధర్పై ఎంత ఆసక్తి ఉందో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో పాకిస్తాన్లో అత్యధికంగా పైరసీకి గురైన భారతీయ చిత్రంగా దురంధర్ నిలిచింది. అది చాలదన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా దురంధర్ పాటలనే పాడుకుంటున్నారు. ఈ సినిమాలోని ఓ పాటను ర్యాపర్ ఫ్లిప్రాచి పాడాడు. ఈ ర్యాపర్ పాడిన పాట విడుదలైనప్పటి నుంచి వైరల్ అయింది. చాలా వరకు ఈ పాటను ఇన్స్టాగ్రామ్లో వినే ఉంటారు, కానీ తాజాగా పాకిస్తాన్లో ఎక్కడ వినిపించిందో మీరు ఊహించగలరా?
పాకిస్తాన్ ప్రభుత్వ కూటమిలో భాగస్వామి బిలావల్ భుట్టో ఉన్న ఒక బహిరంగ సభలో దురంధర్ సాంగ్ మారుమోగింది. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి సభలో ఎంటర్ అయినప్పుడు బ్యాన్ చేసిన భారతీయ చిత్రానికి సంబంధించిన సాంగ్ హోరెత్తింది. ఇదే ఇప్పుడు అతిపెద్ద జోక్గా మారింది. ఎందుకంటే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. దురంధర్ సినిమాను బ్యాన్ చేయాలంటూ రాద్ధాంతం చేసిందే బిలావల్ భుట్టో పార్టీ పీపీపీ అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. దురంధర్ సినిమాను భుట్టో పార్టీ కోర్టులో సవాల్ చేసింది. అసలు భుట్టో పార్టీ ఎందుకు రాద్ధాంతం చేస్తోంది అంటే దురంధర్ సినిమాలో బెనజీర్ భుట్టో చిత్రాలు వీడియోలు వాడుకున్నారు. ఒకవైపు ఆ పార్టీనే దురంధర్ సినిమాపై కేసు వేసింది. మరోవైపు అదే పార్టీ తమ నాయకుడి ఎంట్రీకి ఆ సినిమా సాంగ్నే వాడుకుంటోంది. భారతీయ చిత్రాన్ని పాకిస్తాన్ బ్యాన్ చేయొచ్చు, కానీ దురంధర్ సృష్టిస్తున్న హోర్ను మాత్రం పాకిస్తాన్ ఆపడం అసాధ్యం. అంతేనా? దురంధర్ సినిమా పాకిస్తాన్ ఎక్కడ టచ్ చేయాలో అక్కడ టచ్ చేసింది. ఉగ్రదేశానికి మంట పుట్టించింది. మీరు నమ్మినా నమ్మకపోయినా దురంధర్ కౌంటర్ గా పాకిస్తాన్ ఓ సినిమా కోసం ప్లాన్ చేస్తోంది. ఆ సినిమా ప్రకటన స్వయంగా సింధు ప్రభుత్వం చేసింది. ఆ సినిమాకు మేరీ లియారీ పేరును పెట్టింది. దీని అర్థం మా లియారీ. పాకిస్తాన్ ఉద్దేశం క్లియర్. పాకిస్తాన్ వాదిస్తోన్న వాస్తవ లియారీ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేయనుంది. పాకిస్తాన్కు గుడ్ లక్ చెప్పాల్సిందే. లియారీపై కట్టుకథలతో పాకిస్తాన్ సినిమాలు తీయచ్చు, కానీ చరిత్రను మార్చలేదు కదా. ఈ విషయాన్ని కాస్త ఆపేద్దాం. ఒకసారి పాకిస్తాన్ ఎలా ఉందో చూడండి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. పెరుగుతున్న ధరలు పాకిస్తానీ కుటుంబాలను కొంగదీస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం దివాలా రుణం కోసం 26వసారి IMF తలుపు తట్టింది. ఆ దేశ ప్రధాన పార్టీ నాయకుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. తాలిబాన్లతో ఘర్షణ తీవ్రం అవుతోంది. నిశ్శబ్దంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. పాకిస్తాన్లో ఏ రంగంలో చూసినా అస్థిరత, అనిశ్చితి కనిపిస్తోంది. బుద్ధున్న ఏ దేశమైనా ఇలాంటి సినిమాలను పట్టించుకోదు. వివాదాస్పద సినిమాలకు ప్రభుత్వం 97వ ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే సినిమా అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ పాకిస్తాన్ అలా కాదు. భారత్ అంటే పాకిస్తాన్ నిత్యం కయ్యాన్ని కాలు దూతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు భారత చిత్రాలపై పాకిస్తాన్ రగిలిపోతోంది. పాకిస్తాన్ సినిమా థియేటర్ల నుంచి దురంధర్ చిత్రాన్ని ఇస్లామాబాద్ బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు ఆ చిత్రం పాకిస్తానీల మెదళ్లలో నిలిచిపోయింది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లో ఆ దేశ సుప్రీం కమాండర్ అసిమ్ మునీర్ కంటే దురంధర్ సినిమానే పాపులర్ అయింది. అయితే అక్కడ పాకిస్తాన్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ముందుగా మూవీ వీసాను తిరస్కరించాలి. దీని గురించి ప్రధాన ఛానళ్లలో చర్చలు నిర్వహించాలి. ఆ దేశంలో ద్రవ్యోల్బణానికి కారణం ఈ సినిమానే అంటూ నినదించాలి. దురంధర్పై పాకిస్తాన్ చేస్తున్న రాద్ధాంతమే ఆ సినిమా కోసం జనాలు పరుగులు పెట్టేలా చేస్తోంది. దీన్ని బట్టి పాకిస్తాన్ చేస్తున్న ఓవర్ యాక్షన్ బ్యాక్ ఫైర్ అయింది. అయితే సినిమా గురించి ఎలా వ్యవహరించాలో ప్రపంచానికి పాకిస్తాన్ పాఠం మాత్రం నేర్పిందని చెప్పొచ్చు.